హలో ఫ్రెండ్స్, చాలామందికి బాడీ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. వారి కోసం బాడీ గ్రోత్ కోసం హెల్తీగా బలంగా బాడీ పెరగడానికి గుడ్ ఫుడ్స్ అలాగే కొన్ని హెల్త్ టిప్స్ మనం తెలుసుకుందాం. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని తినాలి. అంటే మజిల్ గ్రోత్ కోసం ఎక్స్పెషల్లీ అంటే పప్పు, మినపప్పు, శనగలు, పెసర్లు, అలాగే ఎగ్స్, మిల్క్, కర్డ్, పన్నీరు, పీనట్స్ ఇవన్నీ కూడా మజిల్ గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే హెల్దీ క్యాప్స్లో ఎనర్జీ కోసం రైసు, చపాతీ, బ్రౌన్ రైసు, మిల్లెట్సు, రాగులు, జొన్నలు, సజ్జలు, పొటాటోస్, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా ఎనర్జీ కోసం అనమాట. అలాగే హెల్దీ ఫ్యాట్స్లో అంటే వెయిట్ గెయిన్కి హెల్ప్ చేయడానికి ముఖ్యంగా గ్రౌండ్ నట్స్, అలాగే పీనట్ బటరు, అలాగే డ్రై ఫ్రూట్స్లో బాదం, కాజు, కిస్మిస్, సీసమ్ సీడ్స్ అంటే నువ్వులు, అవకాడో, కోకోనట్ ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ ఓవరాల్ గ్రోత్కి బనానా, మ్యాంగోస్, పపాయాస్, ఇంకా క్యారెట్స్, బీట్రూట్స్, ఆరెంజెస్, మొసంబి ఇవన్నీ కూడా గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే ప్రతిరోజు కూడా డైలీ 3 or 4 టైమ్స్ ఫుడ్ లిటిల్ బిట్గా తినడం అనేది మంచిది. ఇట్లా తినడం వల్ల ఎనర్జీ కూడా ఉంటుంది, అలాగే ఫీలింగ్ కూడా చాలా వెల్గా ఉంటుంది. ఇంకా వాటర్ అనేది 2 or 3 లీటర్స్ ఖచ్చితంగా తాగాలి. అలాగే స్లీప్ కూడా 7 to 8 hours ఉండేలా చూసుకోవాలి. అలాగే మొబైల్కి సమయాన్ని తగ్గించి అవుట్డోర్ వాకింగ్ అంటే సింపుల్గా స్ట్రెచ్చింగ్, వాకింగ్ ఇట్లాంటివి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది మంచిది. అలాగే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బర్గర్స్, సాఫ్ట్ డ్రింక్స్, కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం కూడా అవాయిడ్ చేయండి. అలాగే మీల్స్ కూడా తక్కువగా అవాయిడ్ చేయడం అనేది మంచిది.